మీ అబ్బాయి ఒక క్రికెట్ ప్లేయర్ అండి. కానీ ఇతను విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా మీకు 6లు 4లు కొట్టలేకపోతున్నాడు. దాంతో మీరేం చేశారు? ఈ బౌండరీస్నంతా దగ్గర పెట్టేసేమో అనుకోండి, 4లు 6లు కొట్టవచ్చు. అలాగా మీ అబ్బాయి ఒక అద్భుతమైన క్రికెట్ ప్లేయర్. బాగుందా? సో ఇదేలాగా వైద్య రంగంలో మీరు ఆలోచించారు అనుకోండి, మీకు రోగమే లేదు కానీ దానికి మందులు కనిపెడతారు. అంటే లేని రోగానికి మందులు కనిపెట్టి వీటిని అమ్మడము. సో దట్ మీకు తెలియని ఒక ఆనందం. ఒక రిచ్ మ్యాన్కి ఉన్న రోగము నాకు లేకపోవడం ఏమిటి, ఇవాళ వచ్చింది. ఏమండి, ఇలా కూడా ఆలోచిస్తారా అంటే పరిస్థితులు అలాగే ఉన్నాయండి. లేని రోగాన్ని సృష్టించి దానికి మందులు ఇచ్చి మీ యొక్క బయోకెమిస్ట్రీని అతలాకుతలం చేయడం. సో మొన్న ఒక మిత్రుడు మెసేజ్ పెట్టారు, చెన్నైలో ఈయనకి ఒక హాస్పిటల్ ఉందండి, మంచి హాస్పిటల్. సో ఈయన ఇంకొక హాస్పిటల్కి వెళ్ళారు ఇంకో మిత్రుడిని కలవడానికి. ఆయన ఒక డాక్టర్. మీకు లోపల మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. పేషెంట్లు వచ్చారు అనుకోండి, వాళ్ళకి జ్వరము అవ్వచ్చు, జలుబు, దగ్గు, ఎంత చిన్న సమస్య అయినా అవ్వచ్చు. మీరు ఇమీడియట్గా టెస్టులు రాయండి. మినిమం 10,000 రూపాయలకు టెస్టులు ఉండాలి, కండిషన్ 1. రెండవది, మ్యాక్సిమం ట్రై చేయండి వీళ్ళని అడ్మిట్ చేయడానికి. ఏమైనా ప్రాబ్లం ఏమైనా కానివ్వండి, వీళ్ళను మీరు అడ్మిట్ చెయ్యాలి. ఎందుకు అంటే నేను ఈ హాస్పిటల్ మీద ఇన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. మరి డబ్బు వెనక్కి రావడము, లాభాలు పేషెంట్ల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమము మనము పేషెంట్ల నుంచే వసూలు చేయగలగాలి. మరి వీళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ కాకపోతే మన ఆదాయం ఎలా వస్తుంది? సో ఇలాంటి ఒక డిస్కషన్ విన్న తరువాత అతను నాకు ఫోన్ చేస్తున్నాడు, ప్రేమ్ మీరు మామూలుగా వీడియోస్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారంటే నా అనుభవం అదే చెప్తున్నాను కదా. తలనొప్పికి గత 2 ఏళ్ల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక మహిళను చూశాను. సరేనమ్మా, 2 ఏళ్ల నుంచి వస్తున్నారు, తగ్గిందా అంటే లేదండి. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే రేపు బ్రెయిన్ హ్యామరేజ్ అవ్వచ్చు, మీ నరాలు చిట్లిపోవచ్చు, మీరు వస్తూనే ఉండాలి, జీవితకాలం ఈ మందులు వాడాలి అని అన్నారు. సో ఇలా ఉన్నప్పుడు మిత్రుడు చెప్తున్నాడు ఇట్లాంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఎందుకంటే వీళ్ళ హాస్పిటల్ చాలా చాలా ఐడియాలజీతో ఉండేదండి. పేదవాళ్లకు ఉచితంగా కూడా వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళ అక్కయ్య గారు ఫోన్ చేస్తూ ఉంటారు, ఏంటండి ప్రేమ్ గారు ఇలాగా, సో మనము ఎంతో కష్టపడి ఏదో ఒక రకంగా మనం ఒక మంచి హాస్పిటల్ని నెలకొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నాము, మా పిల్లలేమో భయపడిపోతున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే తిడుతున్నారండి, బూతులు తిడుతున్నారు. అలాంటి ఒక పరిస్థితి మన దేశంలో ఎందుకు ఉంది? ఇదంతా ఎందుకు అంటే, జార్ఖండ్ అనబడే రాష్ట్రం ఉంది చూసారా, అక్కడ రాంచీలో రాజ్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్. ఇక్కడ రాజీవ్ కుమార్ రంజన్ అని ఒక యువకుడు 18 ఏళ్ళు వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఏంటి, కాళ్లకు ఫ్రాక్చర్ అయ్యింది ఒక యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్లో. సో 2-3 రోజుల్లో మీకు ఈ గాయము ఇన్ఫెక్షన్గా మారిందండి. సో ఇన్ఫెక్షన్గా మారిన తరువాత ఇమీడియట్గా ఒక ప్యానిక్ సిచ్యువేషన్. మీకు ఇది ఎలా ఉంటుందంటే, మామూలు జ్వరం అని మీరు వెళ్తారు, టెస్టులు అయిపోయిన తరువాత ఒక ఇంజెక్షన్ ఇస్తారు, ఇచ్చిన వెంటనే మీకు దగ్గు, జలుబు, న్యూమోనియా, మీకు బ్రెత్లెస్నెస్ స్టార్ట్ అవుతుంది. బాబోయ్ ఇతను చాలా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు అని తీసుకువెళ్ళి ఐసీయూలో పెడతారు. 3 రోజులు 4 రోజులు ఇలాగా. సో ఎన్ని రోజులు కుదిరితే, ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ 50 లక్షలకు ఇన్సూరెన్స్ ఉంది అనుకోండి, 50 లక్షలకు కూడా వీళ్ళు ట్రీట్మెంట్ అని చెప్పి చేస్తూనే ఉంటారు. ఈరోజు ట్రెండ్ ఇదండి. సో ఇప్పుడు ఈ రాజ్ హాస్పిటల్లో కూడా ఒక ఫ్రాక్చర్ అన్నవాడికి ఇన్ఫెక్షన్ అని చెప్పి ఐసీయూలో పెట్టి ఫైనల్గా వెంటిలేటర్ దాకా తీసుకొచ్చేసారు. మీకు ఏకంగా 40 రోజుల పాటు ఈ ట్రీట్మెంట్ జరిగిందండి. 22 లక్షలు ఖర్చు పెట్టారు. ఆఖరికి ఆ పిల్లాడు చనిపోయాడు. సో ఒక వీడియోలో మాట్లాడాను, బెంగళూరులో కడుపు నొప్పి అని ఒక మహిళ వెళితే ఆవిడకి ఎన్నో రకాలుగా వీళ్ళు ట్రీట్మెంట్ అని 70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆవిడ ప్రాణాలు కాపాడలేకపోయారు.
సో ఇదంతా నా మిత్రుడు నాతో చర్చిస్తున్నాడు. ఏంటి ప్రేమ్ ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మన వైద్య శాస్త్రం ఇలా తయారైందంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్, కాస్ట్లీ ఎక్విప్మెంట్, ఈ డబ్బంతా పేషెంట్స్ నుంచే రావాలి కదండి. మరి ఆ పేషెంట్స్ని వీళ్ళు ఎలా విడిచిపెడతారు? ఛాన్సే లేదు. సో వాళ్ళ ఈఎంఐలు, డాక్టర్ల జీతాలు, మీకు మందులు, మీకు మెయింటెనెన్స్, రిపేర్లు, ఎలక్ట్రిసిటీ మొత్తం చూసుకున్నారనుకోండి, వాళ్లకు బోల్డ్ అంత ఖర్చు, ఆదాయము పేషెంట్స్ నుంచే కదా. సో మార్గమే లేదు. అలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కానీ నా మిత్రుడు అడుగుతున్నది, వైద్య రంగము ఎందుకు ఇలా తగలడింది, ఈ హాస్పిటల్స్, డాక్టర్స్ ఎందుకు ఇలా అయిపోయారు, వీళ్లకు ఎథికల్ వాల్యూస్ ఎందుకు పోయాయి అంటే, ఇది మనము గమనించాల్సింది అమెరికన్ సిస్టమా, భారత్ సిస్టమా అని చూడాలండి. ఎందుకంటే ప్రపంచంలో ఇవి రెండే ఉండేవి. అప్పట్లో మన భారత సిస్టమ్ అనేదే యావత్తు ప్రపంచం. మనం మాట్లాడే హోమియోపతి కూడా మూలాలు మన భారత నుంచే కదండి, మూలికలే కదా. శుశ్రుతో చేసిన ఆపరేషన్లు అనండి, ఇదంతా ఏంటి, మీకు మూలికలే కదా. అలాంటిది అమెరికాలో మీకు మంచి చెడు, ధర్మము అధర్మం ఇవి ఉండవండి, లాభము నష్టము మాత్రమే. సో అలాంటప్పుడు ఈ పేషెంట్ ఏమైపోతాడు నాకు అనవసరం, వాడి నుంచి ఎంత డబ్బు నాకు వస్తుంది, నా టర్నోవర్ ఎంత, నా రెవెన్యూ ఎంత, నా ప్రాఫిట్స్ ఎంత. సో ఇప్పుడు రోగాలే లేవు, రోగాలను కనిపెడతారు, వాటికి మందులు ఇస్తారు. ఎలాగండి, ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే అవును కదా, అంతే కదండి. ఒక 50,000 కోట్లు వీళ్ళు ఒక మందు మీద ఖర్చు పెడుతున్నారు అంటే అదంతా పేషెంట్స్ నుంచే కదండి. ఇప్పుడు ఒక మహిళ గర్భవతి అండి, ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఇంతలో ఒక ఫార్మా కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన అద్భుతమైన మందు మా వద్ద ఉంది, ప్రెగ్నెంట్ లేడీస్కే ఇవ్వాలి అన్నాడు. సో మీకు ఈ హాస్పిటల్, ఈ వైద్యులు కూడా ఓకే అనుకున్నారు, ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఏమవుతుంది, పుట్టిన బాబుకి డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చింది కదా, కాబట్టి మీరు జీవితాంతం మీ మందులు వాడాలి. రేపు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం వస్తుంది, వాటికి కూడా మా వద్ద మందులు ఉన్నాయి, జీవితాంతం వాడాలి. అంటే ఏంటి, లేని ఒక ప్రాబ్లంని సృష్టించి దానికి మందులు ఇవ్వడం. ఇది అమెరికన్ స్టైల్ అంటే. ఇప్పుడు మీ పాప చాలా సిగ్గుపడిపోతుంది అనుకోండి, సో దాన్ని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అనే రోగము మీ పాపకు వచ్చింది. ఏంటి, ఈ పాప సిగ్గుపడుతుంది, యాంగ్జైటీ డిజార్డర్, దీనికి మందులు ఇస్తారండి. అలాగే మీరు కాళ్ళు ఊపుతున్నారు, మామూలుగా కాళ్ళు ఊపుతున్నారు, దీనికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఇలాంటి ఒక రోగము వచ్చింది, దానికి మందులు. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు టెన్షన్, ప్రీమెన్స్ట్రల్ డయాస్ఫోరిక్ డిజార్డర్, ఇది ఒక రోగము, దీనికి మందులు. సో ఒకప్పటి నుంచే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏ మందులు మనం వాడేమంటే కాదు. ఇవాళ ఇదంతా కూడా మేజర్ సమస్యలు, వీటికి మందులు అని చెప్తున్నారు. సో ఇలా మీరు చూసుకున్నారు అనుకోండి, అమెరికాలో 1000 కోట్లు, ఇప్పుడు మనం ఫేమస్గా మాట్లాడే ఆస్పర్టేమ్, బై ఛాన్స్ ఒక ల్యాబ్లో పొరపాటుగా ఈ పొడి ఆ శాస్త్రవేత్త నాలిక మీద పెట్టుకున్నాడు. ఒక్కసారి మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి టెస్టులు చేసుకున్నారు అనుకోండి, మీకు ఎన్నెన్ని సమస్యలు వస్తాయంటే, ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయంటే జీవితాంతము మీరు ఒక రోగిగా మారిపోతారు. సో అలాంటి సిట్యువేషన్ ఉంది. నా మిత్రుడు స్వయాన ఒక అద్భుతమైన హాస్పిటల్ ఉంది, అద్భుతమైన వైద్యులు ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేసి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే రాంచీలో ఇంత దారుణం జరిగిందని చెప్తున్నారు. మరి మేము ఎలా సర్వైవ్ అవ్వడం? న్యాయబద్ధంగా వైద్యము చేస్తే మీకు ఈ సమాజం ఒప్పుకోవడం లేదు, అదే అన్యాయంగా చేస్తే ఇలాగ గొడవలు చేస్తున్నారు. మరి భారతదేశంలో మెడికల్ సైన్స్ ఏమైపోతుంది, దీని భవిష్యత్తు ఏమిటి? చాలా చాలా కష్టమైన సిట్యువేషన్, కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. మరి మీరు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.